అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్తాన్ పాత్రపై ఇజ్రాయెల్ సందేహం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ రాయబారి మాట్లాడుతూ పాకిస్తాన్ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం దాని మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖతార్, తుర్కియే వంటి సమస్యాత్మక దేశాల ద్వారా హమాస్తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం గురించి ఆయన ప్రస్తావించారు. ఇరాన్లో తాము అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు యుఎస్ సమన్వయంతో ముందుకు సాగడం తమకు చాలా ముఖ్యమన్నారు. ఇక అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే లెబనాన్పై మాత్రం తమ సైనిక చర్యలు కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. ఇరాన్పై జరిపిన ఆపరేషన్కు లెబనాన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హెజ్బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమన్నారు. దాన్ని ఇజ్రాయెల్ బాధ్యతగా అభివర్ణించారు.